దోస్తు నేను మీ షేర్ వాల్ టెక్నాలజీ రాజమార్తి చారిని మాట్లాడుతున్నా. అంటే ఈ మధ్యన వీడియోలు పెట్టక చాలా రోజులైంది కాబట్టి ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. మీకు అయితే ఈ షేర్ వాల్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మన ఇది సార్ అందరూ అడుగుతున్నారు, సార్ ఇది ఏంటిది ఎట్లా అని చెప్పి. దీని గురించి మనం ఎట్లా అంటే ఇప్పుడు అంత పెద్దగా మాట్లాడను, ఒక 2-3 నిమిషాలే మాట్లాడతా. ఎందుకంటే దీని లాభాలు ఏంటి అనేది మనము మాట్లాడుకుందాం. మనం కనుక ఇప్పుడు ఇళ్ళను కనుక పోల్చి చూసుకుంటే అన్నీ ఇప్పుడు ఇటుకతో కట్టుకున్న ఇల్లు ప్లస్ ఇంకా ఇది తాబుక్తో కట్టుకున్న ఇళ్ళ కంటే ఇది మన నాణ్యత అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది మనకు భూకంపాలు వచ్చినా కానీ ఇప్పుడు ఏదైనా భూకంపం సంభవించింది అనుకో, అప్పుడు ఎందుకంటే ఇటుక ఇల్లు అనేటివి మొత్తం పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ దాని నాణ్యత కూడా 20-30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. అది మనది వచ్చేసి 60-70 సంవత్సరాల పైచిలుకే ఉంటుంది కాబట్టి పగుళ్ళు కానీ ఎలాంటి స్క్రాచెస్ కానీ రావు. ఇక దీనికి ఎందుకంటే మనం ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకొని కూడబెట్టుకొని ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనసులకు ఒకటి కళ ఉంటుంది. దాన్ని నెరవేర్చుకోవాలంటే మనం ఇలాంటి కొత్త టెక్నాలజీ వాడుకుంటేనే చాలా మంచిది. ఎందుకంటే ఇది ఇంతకుముందు జరిగిన కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి కానీ కాకపోతే దానికంటే ఇది మంచి టెక్నాలజీ అన్నమాట. దీన్ని ఇప్పుడు మనకు బయట దేశాలు చాలా అనుసరిస్తున్నాయి. మనం కూడా ఇప్పుడు తీసుకురావాలి అని చెప్పి ఎన్నో దేశాలల్లో కష్టపడి పనిచేసి 20 సంవత్సరాల దాకా నేను పని చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మనకు ఇండియాలో మనకు నడుస్తున్నాయి, బెంగళూరులో హైదరాబాద్లో కూడా చాలా నడుస్తున్నాయి కన్స్ట్రక్షన్లు. కాకపోతే మన అక్కడ లేదు, కట్టోళ్ళు లేరు కాబట్టి కరువు అయినారు. ఇప్పుడు కూడా చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఇది మరి మైవాన్ షటరింగ్ ఉన్నది కదా, మరి అది కూడా ఓకే, పర్వాలేదు, అది కూడా మంచిదే. కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం వాడుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలు ఉంటుంది, పగుళ్ళు రావు కాబట్టి మనకు నిర్భయంగా ఇలా మనము ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మైండ్ ఉండొచ్చు. అయితే ఈ అన్ని కాలాలకు కూడా మనకు మంచిగా అనుగుణంగా ఉంటుంది. జపాన్ జర్మనీలో 52 డిగ్రీలో ఉన్నటువంటి ప్లేస్లోనే ఈ కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ లేదు. ఇప్పుడు ఇది ఇక్కడ మన కనుక రాణిస్తున్నట్టయితే ఇది ఎంతోమందికి మంచి లాభాలు ఉంటాయి. మళ్ళీ ఎందుకంటే కొంచెం తక్కువ రేట్లో కట్టిస్తున్నాము, నాణ్యత కూడా మంచిగా ఉంటుంది. మేము లాభాలు చూసుకోకుండా కట్టిస్తున్నాం కాబట్టి మీరందరూ కనుక ప్రోత్సాహంతో వస్తే ఇలాంటి ఇల్లు అంటే చాలామందికి నేను పని కూడా నేర్పించాలని కూడా అనుకుంటున్నా, నేర్చుకుందామని కూడా అంటున్నారు. నేర్పిస్తా, ఖచ్చితంగా రండి. అంత పెద్దగా మనకి ఏంటంటే కొంచెం దృష్టి కనుక దీని మీద మనం పెట్టినట్టయితే తొందరగా నచ్చేస్తుంది వర్క్. అంత పెద్దగా ఏదో బాగా చాలా ఇది అది ఉంది హార్డ్ వర్క్ అనుకోవద్దు, హార్డ్ వర్క్ ఏం కాదు, మంచిగా చేయొచ్చు, ఈజీగా అందరూ కూడా చేసుకోగలిగినట్టు నేను చేస్తా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇలా మనము అన్నీ తప్పుతున్నాయి, ఎలక్ట్రికల్ లైన్ కానీ అవన్నీ కానీ మనం గోడలు పగలగొట్టి చేసి ఆ చుత్తల బట్టి దెబ్బలు కొట్టేసి పగలగొట్టుకోండి, దాని మీద ప్లాస్టర్ ఆపే అవసరం అంత ఎందుకు మనకు. ఇది ఉంది కదా, దీనిలో మొత్తం ఒకేసారి అయిపోతుంది కన్స్ట్రక్షన్లో. మొత్తం కరెంట్ బోర్డులు అయిపోతున్నాయి, ప్లంబింగ్ అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి. డైరెక్ట్ లప్పం పెట్టుకొని రంగేసుకోవడమే. ఇక అంటే చాలా మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు వినియోగించుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. ఒకసారి మీకు లాస్ట్ సారి కూడా ఇప్పుడు కొంచెం చూపిస్తా ఇల్లు కూడా. ఇంకా కొంచెం ఫినిషింగ్ వర్క్ వచ్చేసింది. ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ చేసిన తర్వాత మనము ఈ లప్పం అనేది ఎక్కించుకుంటే సరిపోతుంది, సూపర్ ఉంటుంది. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి, మీరు చాలా అడుగుతున్నారు కాబట్టి. కాకపోతే అన్నీ చెప్పాలంటే కూడా వీడియో కూడా ఎంత పెద్దగా చేస్తే బాగుండదు, షార్ట్కట్లో చెప్తారు. మీరు కావాలంటే లైవ్లో వచ్చి చూడొచ్చు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి, ఇక్కడ వచ్చి చేల్పూర్లో సీతారాం నాయక్ గారి ఇల్లు ఇది. నా అడ్రస్, నా ఫోన్ నెంబర్ 9440761477. రాజమారుతి చారి, షేర్ వాల్ కన్స్ట్రక్షన్ మాది. ఎవరైనా షేర్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తా అంటే చేయించుకోరు, నేనే కాదు ఎవరు చేసినా చాలా మంచిది. ఇది షేర్ వాల్ తర్వాత అన్ని కన్స్ట్రక్షన్లు అన్నీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది అన్నిటిని తట్టుకొని నిలబడేది ఇదే. కాబట్టి ఎండాకాలం వస్తే హీట్ వస్తుంది అనేది అదేం పెట్టుకోవద్దు, ఏం హీట్ రాదు. మేము మస్తు సంవత్సరాల నుంచి కట్టినాము. అరబ్ కంట్రీలోనే గంత హీట్కి తట్టుకున్నటువంటి కన్స్ట్రక్షన్లు కట్టుకుంటారు వాళ్ళు. మనకి ఇక్కడ హీట్ అనేది అసలు ఎక్కువ ఉండదు, విన్నారా? అందుకోసమే మీరు కూడా చాలా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఎందుకంటే పైసలు రూపాయి పోగు చేసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటాం కాబట్టి మనకంతా ఇంత మంచి టెక్నాలజీ వచ్చినప్పుడు మనం ఎందుకు వాడుకోవద్దు. ఇప్పుడు ఢిల్లీలో కూడా 3D సిస్టమ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇంకా 4-5 సంవత్సరాల గిట్ట కనుక అయితే మొత్తం ఇవే ఇల్లు వస్తాయి. నేనే కాదు, నాలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొస్తారు ఇవే. కాబట్టి ఇటుక అనేది అది కొంచెం పద్ధతి మీకు తెలుసు, అది ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిందని మనం వాడుకోవాలి. దయచేసి ఏమనుకోవద్దు, ఇట్లా చెప్పిండని. ఓకే దోస్తు, ఉంటాం. మరి మీకు ఒకసారి లాస్ట్ అది ఒకసారి ఇల్లు చూపిస్తా, ఒకసారి మొత్తం చూపించమని చెప్పారు. కాకపోతే ఒక దూరంకి వెళ్ళి చూపిస్తాము. ఓకే ఉంటాను మరి దోస్తు. మళ్ళీ వీడియోలో నేను కలుస్తాను మీకు, ఎందుకంటే కొంచెం అన్ని క్లియర్గా చెప్తాను నేను. ఓకే దోస్తు.